మరి కార్డ్ నేనేం మీ లెక్క అదే సార్, నేనేం మీ లెక్క 10-15 కార్డులు వాడుకొని ఒక మాట ఐడియా లేదా? మీ లెక్క నేనేం 10-15 కార్డులు వాడుకొని 4 నెలల నుంచి పేమెంట్ కట్టకుండా లేను. అదే అవునవునవును, మనం ఎప్పుడైనా పేమెంట్ కట్టనప్పుడు ఇట్లా మాట్లాడతాం, అర్థమవుతుందా? సరేనా సార్? అదే సార్ చెప్తున్నా వినండి. మనం ఇట్లా పేమెంట్ కట్టకుండా ఉన్నప్పుడే మనం ఇట్లా మాట్లాడతాం. అన్ని బంద్ చేసుకోండి. అదే చెప్తున్నా కదా, మీ గ్రేట్నెస్ వేసుకోవాలి, మీ గల్లీలో వేసుకోవాలి. నా దగ్గర మేడం అవునా? మరి మీరు పేమెంట్ కట్టాలని తెలియదా? మీకు పేమెంట్ కట్టాలని తెలియదా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. కొంతమంది రికవర్ ఏజెంట్లు ఏంటంటే వాళ్ళ యొక్క గ్రేట్నెస్ని కస్టమర్ ముందు షో చేస్తారు. ఇక్కడ రికవరీ మేడం ఏం చేస్తుందంటే కస్టమర్ని హ్యూమిలేట్ చేయడంలో భాగంగా నీలాగా నేను లోన్లు కార్డులు తీసుకుని డిఫాల్ట్ చేయలేదు, సో నేను గ్రేట్ అని చెప్పేసి చెప్తుంది కస్టమర్కి. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఐసిఐసి క్రెడిట్ కార్డ్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. అది 4 నెలల పేమెంట్ పెండింగ్ ఉంది కదా, అది పేమెంట్ రావట్లేదు కదా సార్ 4 నెలల నుంచి. ఆయన కార్డు కూడా ఈఎంఐ కన్వర్షన్ లో ఉంది కదా మీది? అవునండి. అదే సార్, ఏదైనా సెటిల్మెంట్ చేస్తాను, నాకు మల్టిపుల్ ఓవర్ లివరేజ్ అయింది ఫండ్ సార్. ఒక మాట చెప్పనా? సో మీరు 4 నెలల పేమెంట్ వచ్చేసి 38,950 రూపాయలు కట్టేది ఉంది సార్. నాకు ఆ 38,950 రూపాయలు కట్టకపోయినా అట్లీస్ట్ 9,100 కట్టుకోండి, నేను మళ్ళీ 1 మంత్ టైం ఇస్తాను. నేను ఆ టైంలో ట్రాప్ లో కూడా తలుచుకోలేదు. నాకు మల్టిపుల్స్ ఉన్నాయి, ఒక కార్డు కాదు. నేను అన్ని బ్యాంకులు కట్టినా 4 months కానీ పెండింగ్ బట్టి నేను ప్రీవియస్ గా 10 ఏళ్ళు ఆన్ టైం కట్టినాను. నేను ఏదో ఇన్స్టెంట్ కార్డు తీసుకొని లోన్ తీసుకొని డిఫాల్ట్ తీసుకుని కాదు. మీరు ఏంటంటే ప్రతి ఒక్కరిని ట్రీట్ చేసినట్టు సేమ్ ట్రీట్మెంట్ అందరికి ఇస్తానంటే కరెక్ట్ కాదు. అది నేను సెటిల్మెంట్ చేసుకుంటా 20 months 20 అట్లా కాల్ చేస్తాను. ఎందుకంటే నాకు అట్లంటే ఇట్లా సార్, ఆల్రెడీ 4 నెలలు కట్టకుండా ఉండి ఇప్పుడు మీకు నచ్చినప్పుడు సెటిల్మెంట్ చేసుకుంటే ఇట్లా ఎలా సార్? ఇప్పుడు చేసుకోండి, నేను సెటిల్మెంట్ ప్రొవైడ్ చేస్తాను. అదే నాకు అంతా ప్రెజర్ పెట్టి స్పాట్ లో క్రియేట్ చేయమని అట్లా ప్రెజర్ లో వర్కౌట్ అవ్వదు. ఇక్కడ నేను క్లియర్ గా ఎందుకు సార్? ఇప్పుడు ఒక మాట, మీ కార్డు మీకు డ్యూ ఉందని తెలుసు, అవునా? 4 నెలల నుంచి పెండింగ్ ఉందని మీకు తెలుసు, కట్టుకోవాలని కూడా మీకు తెలుసు కదా. నాకు కాల్ చేశారు కదా, అదే చెప్తున్నా సార్ నేను, మీకు కార్డు పెండింగ్ ఉందని తెలుసు కదా. తెలుసు కదా, పెండింగ్ పడ్డది కాబట్టి కాల్ చేశారు కదా. పెండింగ్ పడకపోతే ఎందుకు కాల్ చేశారు? అదే సార్, మరి పెండింగ్ ఉన్నందుకే కాల్ వస్తుంది, లేకపోతే మీరెవరో మాకే తెలుసు సార్. మేమే కాల్ చేస్తున్నాము సార్. ఈ మంత్ కు నాకు 20 కాదు సార్. సెటిల్మెంట్ చేసుకుంటా అంటే ఇప్పుడు చేసుకోండి, లేకపోతే 9,100 అయితే కట్టండి. మీరు ఏది కట్టకుండా మీకు 20 తారీఖు 30 తారీఖు అంటే మీకు నచ్చిన టైంకి బ్యాంక్ ఇవ్వరు సార్. ఎందుకు కట్టారు సార్? ఎందుకు కట్టారు? అమౌంట్ లేదు నా దగ్గర. ఎందుకు మరి కార్డు ఎందుకు యూజ్ చేసుకున్నారు? అమౌంట్ లేదు కదా. మరి మీకెందుకు? మీకుంది కదా సార్, మీకుంది కదా, ఎవ్రీ మంత్ కట్టుకోవాలని మీకు తెలియదా? మినిమం కామన్ సెన్స్ మీకుంది కదా. ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు కదా, మినిమం కామన్ సెన్స్ అని. మీకు మినిమం కామన్ సెన్స్ ఉంది కదా, మరి ఎవ్రీ మంత్ పేమెంట్ చేసుకోవాలని తెలుసు కదా. ఏం సార్? అదే సార్, మీకేమంటున్నా, మీకు ఏమన్నారు, నాకు చాలా కార్డ్స్ ఉన్నాయి అన్నారు. మరి మీకు కూడా ఉంది కదా సార్ మినిమం కామన్ సెన్స్ ఉండే అన్ని కార్డ్స్ యూజ్ చేసుకున్నారా? కామన్ సెన్స్ ఎందుకు ఇప్పుడు కార్డు చేయడానికి? మరి మీరెందుకన్నారు నన్ను? మీరెందుకన్నారు? నేనేం మీ లెక్క అదే సార్, నేనేం మీ లెక్క 10-15 కార్డులు వాడుకొని మీ లెక్క నేనేం 10-15 కార్డులు వాడుకొని 4 నెలల నుంచి పేమెంట్ కట్టకుండా లేను. అదే అవునవునవును, మనం ఎప్పుడైనా పేమెంట్ కట్టనప్పుడు ఇట్లా మాట్లాడతాం, అర్థమవుతుందా? సరేనా సార్? అదే సార్ చెప్తున్నా వినండి. మనం ఇట్లా పేమెంట్ కట్టకుండా ఉన్నప్పుడే మనం ఇట్లా మాట్లాడతాం. అన్ని బంద్ చేసుకోండి. అదే చెప్తున్నా కదా, మీ గ్రేట్నెస్ వేసుకోవాలి, మీ గల్లీలో వేసుకోవాలి. నా దగ్గర మేడం అవునా? మరి మీరు పేమెంట్ కట్టాలని తెలియదా? మీకు పేమెంట్ కట్టాలని తెలియదా? మరి తెలిసినప్పుడు కట్టుకుని ఉన్నారు. 4 నెలలు ఎందుకు పెండింగ్ పెట్టారు? పెట్టండి మరి, ఫోన్ పెట్టండి, నేను కట్టుకుంటా. కట్టు సార్, ఇప్పుడు కట్టు, లైన్ లో ఉంటా, కట్టు మరి. కట్టు మరి, మాట్లాడుతున్నావుగా ఇన్ని మాటలు, మరి పేమెంట్ కట్టి మాట్లాడు సార్. మరి సరే సార్, పేమెంట్ కట్టి మాట్లాడు సార్. ఏదైనా ఉంటే పేమెంట్ కట్టి మాట్లాడు సార్. కమిట్మెంట్ ఇచ్చినావు. అవునవును, అదే సార్, మన పైసలు ఒక మాట చేసి ఆల్రెడీ జస్ట్ పబ్లిక్ హాలిడే అని చెప్పేసి నాకు హాలిడే కాబట్టి రిప్లై రాలేదు. మీకు ఆల్రెడీ నాకు తెలిసి వర్కింగ్ డే టుమారో వస్తుంది, మీకు గెట్ బ్యాక్ అయితే. మీ ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్ నుంచి ట్యాగ్ చేసిన, ఇందాక మాట్లాడిన ఆడియో మొత్తం రికార్డ్ సెండ్ చేసిన, ట్విట్టర్ లో లింక్ పెట్టాను. మీకు దాన్ని కాపీ కావాలంటే నేను వాట్సాప్ ఉంటే పంపిస్తాను. మనకు నచ్చినంత కార్డు వాడుకోవాలి సార్. వాడుకున్న తర్వాత ఇప్పుడు వాడుకోవడానికి ఇచ్చారు మేడం, వాడుకుంటారు కస్టమర్, వాడుకుంటారు. రెస్పాన్సిబిలిటీ కదా.
ఆహా, అది మీ రెస్పాన్సిబిలిటీ కదా, కట్టుకునే రెస్పాన్సిబిలిటీ మీది కదా. ప్రాపర్ గా మాట్లాడాలి రెస్పాన్సిబిలిటీ కదా. మీరు డిఆర్ఏ హోల్డరా లేదా మేనేజరా లేకపోతే ఎగ్జిక్యూటివా లేకపోతే అన్ని డైలరా తెలుసు కదా సార్ మీకు, అన్ని తెలుసు కదా మీకు, అన్ని తెలిసినప్పుడు మరి పేమెంట్ కట్టుకోవాలని తెలియాలి కదా. అదే చెప్తున్నాను సార్, మీకు నచ్చినప్పుడు కట్టుకోవడానికి కార్డు యూజ్ చేసుకోలేదు కదా. నచ్చినప్పుడు కార్డు యూజ్ చేసుకోలేదు, బట్ డిఫికల్ట్ వచ్చినప్పుడు నచ్చినప్పుడు కడతారు కదా టైం అమౌంట్. నచ్చినప్పుడు కార్డు యూజ్ చేసుకున్నప్పుడు సరే సార్ 4 నెలలు కట్టలేదు, సరే 4 నెలలు కట్టకపోతే మీకు మంత్ ఎండ్ మార్చ్ ప్రెజర్ ఉంటది. బట్ పాయింట్ ఏంటంటే నేను 20 కాల్ చేయనప్పుడు 20 వరకు మీరు ఆగకుండా అసలు డ్యూ డేట్ 12 ఇప్పుడు ఎవ్రీథింగ్ ఫైన్ ఉన్నప్పుడు డ్యూ డేట్ లో మాట్లాడుకోవాలి. ఇప్పుడు కస్టమర్ బ్యాంక్ వెళ్ళిపోయినప్పుడు మన దగ్గర రూపాయలు లేనప్పుడు ఇక డ్యూ డేట్ల గురించి మాట్లాడే టైం వేస్ట్ లేదు. అకౌంట్ ఏ విధంగా రిసాల్వ్ చేయను అక్కడ ఫోకస్ చేయాలి. బేసిక్ థింగ్స్ చిన్నపిల్లగానే తెలుస్తుంది. మనం కార్డు వాడుకున్న తర్వాత హ్యూమిలేషన్ బంద్ చేసుకోండి. మనకి మీకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది మనకు అన్నది. అప్పుడు మీరు స్ట్రైక్ అయితే మీకు మైండ్ లో ఆ రోజు ఒక కస్టమర్ కి ఇట్లా ఇది మాట్లాడినా నాకు నా పరిస్థితి ఘోరం అయిపోయింది, రోడ్ మీకు వచ్చినట్టు ఫీల్ అవుతారు మీరు. డిఫికల్ట్ వచ్చినప్పుడు నేను రిసాల్వ్ చేయడానికి విల్లింగ్ గా ఉన్నా. నేను ఒక డేట్ చెప్తున్నా 20కి కడతా అని చెప్పి 20కి మాట్లాడదాం, సెటిల్మెంట్ ప్లాన్ చేద్దాం అని చెప్పిన. మీరు అప్పటి వరకు ఆగకుండా ఈ విధంగా పర్సనల్ గా హ్యూమిలేట్ చేయడం, నేను గ్రేట్, నేను 15 కార్డు తీసుకోలేను, ఎవరికి చెప్తారు మీరు ఇంత గ్రేట్నెస్? అంత గ్రేట్నెస్ ఇప్పుడు కలెక్టర్ ఎగ్జామ్ రాని కలెక్టర్ కండి, దేశానికి సేవ చేయండి, అయిపోతుంది కదా. మీరు ఆన్ టైం పేమెంట్ కట్టే ఎవరికి చెప్పాడు? దేశానికి గొప్పనా నాకు గొప్పనా? మీ కార్డు తీసుకున్నారు, మీరు టైం కట్టుకున్నారు, నాకు డిఫికల్ట్ నేను కట్టుకోలేకపోయినా దానికి హ్యూమిలేషన్ చేయనా మీరు? ఎన్ని కార్డులు తీసుకోండి మేడం, నాకు క్రెడిట్ వర్త్ ఉంటే ఇచ్చింది నాకు. వినండి, సింపుల్ లాజిక్, నాకు 15 కార్డులు కానీ 100 కార్డులు ఉన్నారు, 100 కార్డులు బ్యాంకు ఊరికి ఇవ్వదు కదా. నాకు క్రెడిబిలిటీ ప్రీవియస్ ట్రాక్ అన్ని చెక్ చేసి ఇస్తుంది కదా. మీరు అవన్నీ చెక్ చేసి ఇచ్చారు కదా, అవన్నీ మ్యాచ్ కాకుండా ఇచ్చారా నాకు? సడన్ గా ఇప్పుడు ఇంకేంది మేడం? మీకు అన్ని తెలుసు కదా, మీకు అన్ని తెలిసినప్పుడు సార్ నేను ఏమంటున్నా, మీకు అన్ని తెలుసు కదా, మీరు ఒక డిఆర్ఏ క్యాండిడేట్ అని మాట్లాడుతున్నారు, అన్ని తెలుసు కదా. అన్ని తెలిసినప్పుడు ఒకరు మనకు కాల్ చేసే వరకు తెచ్చుకోవద్దు కదా. మేడం మీకు మళ్ళీ బేసిక్ థింగ్స్ చెప్పాలి మీకు. ఇప్పుడు కాల్ చేసుకున్న తెచ్చుకోవద్దు అంటే ఇప్పుడు ఆన్ టైం 10 years కట్టా, నాకు గుర్తు చేశారా రిమైండర్ పంపారా? కాల్ చేయలేదు సార్, మీరు అప్పుడు రెగ్యులర్ ఉన్నారు కాబట్టి ఎవరు కాల్ చేయలేదు. రెగ్యులర్ ఉన్నారు కాబట్టి కాల్ చేయలేదు. ఇర్రెగ్యులర్ అర్థం కావాలి కదా, ఎందుకు అయింది ఇర్రెగ్యులర్? ఒక డికేడ్ కస్టమర్, ఒక డికేడ్ ఆన్ టైం కస్టమర్ పేమెంట్ కట్టి సడన్ గా డిఫాల్ట్ అయిందంటే దాని మీనింగ్ ఏంది? డిఫికల్ట్ ఉన్నట్టే కదా, ఫైనాన్షియల్ గా డిఫికల్ట్ ఉన్నట్టు. మీరు దాన్ని అర్థం చేసుకోకుండా మీరు 15 కార్డులు వాడుకున్నారు, మీకు కట్టాలని తెలియదా? ఇలాంటి హ్యూమిలేషన్ టాక్టిక్స్ అన్ని బంద్ చేసుకోండి. అన్ని ఏం వర్కౌట్ అవ్వదు. నేను 20 డేట్ ఇచ్చిన 20కి కాల్ చేయండి, సెటిల్మెంట్ చేద్దామని చెప్తున్నా. ఓకే. హలో 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 నమస్కారం సార్. నమస్కారం. ఏమైంది సార్ పేమెంట్ ఇప్పండి. మీరు ఇప్పుడు ఇంత అమౌంట్ ఉంది, ఇంత అమౌంట్ ఉంటే మీరు అంత అమౌంట్ కట్టలేనంటారు. చెప్పండి మీరు ఎంత కడదాం అనుకుంటారు సార్? మీరు 25,000 కడదాం అనుకుంటున్నా సార్. రాదు సార్, ఎట్లా వస్తుంది సార్ మీరు 25,000కి? ఎట్లా వస్తుంది అంటే మీరు చెప్పారా, నేను ప్రజెంట్ అరేంజ్మెంట్ చేయగలుగుతా చెప్తున్నా. అంటే యాక్చువల్గా మీరు కట్టాల్సిన అమౌంటే 1,28,000 ఉంది అసలు. విత్ చార్జెస్ 1,28,000 ఉన్నప్పుడు 25 కడతా 28 కడతా అంటే ఎట్లా వస్తుంది అనుకుంటారు మీరు? మరి ఎందుకు అడిగారు నాకు ఎంత కడదాం అనుకుంటారు అని చెప్పేసి మీరు? అవును సార్, మరి ఎట్లా అంటున్నారు మీరు 25 కడతా అని చెప్పి చెప్పాలి కదా, ఎంత కట్టాలనుకుంటున్నావు, ఎంత కట్టగలను ప్రజెంట్ అని చెప్పేసి క్వశ్చన్ ఎందుకు ఇచ్చారు నాకు? వినండి, మీరు వచ్చేసి యాక్చువల్గా 1,25,000 ఉంది. మీకు యాక్చువల్లీ వచ్చే సెటిల్మెంట్ అమౌంట్ 78,942 రూపీస్కి వస్తుంది. మీరు అంత అమౌంట్ అంత కట్టలేనంటే మరి ఎవరు కట్టాలి సార్ చెప్పండి? నేనే కడతా, టైం తీసుకుని కడతా. అలా టైం తీసుకోరు కదా సార్, ఇప్పటికి ఎన్ని రోజులు టైం తీసుకున్నారు? చెప్పిన అమౌంట్ అరేంజ్మెంట్ చేసుకోవడానికి నాకు ఇంకా టైం పడుతుంది, కట్టేస్తా. అలా ఇప్పటికే చాలా రోజులు టైం తీసుకున్నారు కదా, మీకు టైం పట్టేటట్లయితే అమౌంట్ అరేంజ్మెంట్ కాలేదు సార్. మీకు అంత టైం కావాలి అంటే మీరు ఈఎంఐ కట్టండి. ఇప్పుడు ఈఎంఐ అమౌంట్ ఏంటి సార్? నేను అరేంజ్మెంట్ చేసుకుని కడతా మీకు. అవును సార్, ఫస్ట్ ఈఎంఐ కట్టండి. ఇప్పుడు ఈఎంఐ కట్టండి, మిగిలిన దానికి టైం ఇస్తాం. అసలు ఈ అమౌంట్ లేకుండా ఎట్లుంటారు సార్ చెప్పండి? ఎన్ని రోజులు అయిపోయింది మీరు అమౌంట్ లేకుండా? పేమెంట్ ఎప్పుడు కట్టారు సార్? 10th month 2025 10th month కట్టారు. 10th పోయింది, 11th పోయింది, 12th పోయింది. ఇవి 5 నెలల నుంచి ₹1 కూడా కట్టలే మీరు ఇప్పటి వరకు. నేను సెటిల్మెంట్ చేసుకుంటా, బట్ రిజర్వ్ అమౌంట్ చెప్తే అవుతుంది. మీరు చెప్పిన అమౌంట్ అయితే నాకు టైం పడుతుంది. ఆల్రెడీ 5 నెలలు టైం తీసుకున్నారు కదా, ఈ 5 నెలలు ఎంత అమౌంట్? అవును సార్, 5 నెలలు ఎంత టైం తీసుకున్నారు కదా, ఎంత అమౌంట్ అరేంజ్ చేసారు 5 నెలల? అవును సార్, 5 నెలలు టైం తీసుకున్నారు కదా మీరు. వినపడ్డది మీకు? ఎందుకు కాలేదు సార్? మరి ఇంకా టైం ఎందుకు ఇవ్వాలి మీకు? ఇప్పటి వరకే టైం తీసుకున్నా కట్టలేదు కదా, మరి టైం ఎట్లా అడుగుతుంది?
ఫండ్ అరేంజ్ చేయాలంటే టైం పడుతుంది కదా. నెలలు టైం తీసుకురు కదా, 5 నెలలు ఎంత అరేంజ్ చేసారు? ఖాళీ అని చెప్పిన ఇందాక మా సేమ్ క్వశ్చన్ మాకు రిపీట్ చేయకండి. సేమ్ క్వశ్చన్ రిపీట్ చేయండి, మాట్లాడదాం. సేమ్ క్వశ్చన్ రిపీట్ చేసి మీరు మెంటల్ అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేయకండి. టైం అడుగుతారు, ఆ టైంలో అరేంజ్ కాకపోతే మళ్ళీ టైం అడుగుతారా? అంతే కదా. అంతే కదంటే మరి ఎవరు కట్టాలి సార్ అమౌంట్? మరి చెప్పింది ఆల్రెడీ దానికి ఆన్సర్ చెప్పిన ఇందాక. ఏం చెప్పారు వినట్లేదు మీరు? కాన్షియస్ ఉండట్లేదు డ్యూటీగా మీరు? లేదు సార్, మీరు ఏం చెప్పారు చెప్పండి. నేను ఏమంటున్నా, కాన్షియస్ గా మీరు డ్యూటీ చేయట్లేదా, వినబడట్లేదా? కస్టమర్ ఏం చెప్పిండో వర్షన్ వినట్లేదా మీరు? కస్టమర్ వర్షన్ వినట్లేదా? కట్ అయిపోతుంది సార్, మీ వాయిస్ కట్ అవుతుంది, అర్థం కావట్లే, అందుకే మళ్ళీ చెప్పండి. మళ్ళీ కాల్ చేయండి అయితే చెప్తా. మళ్ళీ కాల్, ఇప్పుడు కాల్లో మాట్లాడుతూనే ఉన్నాం కదా, మళ్ళీ కాల్ ఎందుకు కట్ చేస్తుంది అనుకుంటా? తీసుకున్న పైసలు కట్టమంటే దానికి కూడా ఇట్లా చేస్తారు మీరు. 5 నెలల నుంచి టైం తీసుకునే కట్టలేదు ఇప్పటి వరకు. 5 నెలల చాలా ప్రీవియస్ కట్టాను, చెక్ చేసుకోండి. ప్రజెంట్ కస్టమర్ ప్రాబ్లం ఉంది కాబట్టి కట్టట్లేదు కదా చెప్తున్నా సార్, నేను చెక్ చేసి చెప్తున్నా. మీ అంతటా మీరు పేమెంటే కట్టలేదు, మీ అకౌంట్ నుంచి అన్ని డెబిట్ అయిపోయినాయి, ఆటో డెబిట్ అయినాయి, అంతే. అన్ని న్యాచురల్ అయినాయి, అది కూడా 10th మంత్ వరకే. 10th మంత్ తర్వాత ఇప్పటి వరకు ₹1 పేమెంట్ కూడా కట్టలేదు మీరు. ఇందులో నుంచి ఏమైనా కట్టిరా సార్? అది ఆటో డెబిట్ అయితే నేను అకౌంట్ డబ్బులు ఉంచబట్టే కదా ఆటో డెబిట్ అయింది. మీరు అకౌంట్ మెయింటైన్ చేయకపోతే ఎట్లా డెబిట్ చేస్తారు మీరు? అడుగుతున్నాయి 5 నెలల నుంచి ఏమైనా మాట్లాడుతారు. ఇంకా 5 నెలల నుంచి ఎంత కట్టారు సార్ చెప్పండి? చెక్ చేయండి, ఉన్నది కదా డాటా, మీరు చెప్పాలి కదా, నేనేం చెప్తా. 5 నెలల నుంచి ఏం కట్టలే, అందుకే అడుగుతున్నా. ఫండ్ ఇష్యూ ఉంది, 5 నెలల నుంచి ₹1 కూడా కట్టలే ఇప్పటి వరకు. అవును సార్, ఫండ్ ఇష్యూ ఉంది, టైం తీసుకుని కడతా. అలా తీసుకురు కదా టైము, 5 నెలలు టైం తీసుకు. ఎందుకు సార్ సరిపోలే కాకపోతే ఒక ఈఎంఐ కట్టి మిగిలిన దానికి టైం ఇస్తారు. రూపాయి కట్టకుండా టైం పడుతుంది. ఏంటి సార్ టైం పడుతుంది? టైం దేనికి పడుతుంది సార్? అమౌంట్ రెడీ చేయడానికి 5 నెలలు టైం తీసుకురు కదా, సరిపోలేదా? ఇంకా ఎందుకు సార్ మీరు 5 నెలలు టైం తీసుకున్నారు? 5 నెలల నుంచి ₹1 కూడా కట్టలే మీరు, ఇప్పటి వరకు కూడా ₹1 కూడా కట్టలే. అరిగిపోయిన టికాటర్ లాగా సేమ్ చెప్తారు మీరు నాకు. మీరు కూడా సేమ్ చెప్తారు కదా ప్రతి నెల. మీరు అదే సిచ్యువేషన్ చెప్పాలి కదా నేను. మీరు ప్రతి నెల సేమ్ చెప్తారు కదా సార్, మీరు కూడా 5 నెలల నుంచి ఒకటే చెప్తారు కదా. ఇప్పుడు టైం పడుతుంది సార్ నాకు. 5 నెలల నుంచి అదే చెప్తారు కదా సార్. 5 నెలలు టైం తీసుకురు, 5 నెలలు ఏం చేసి చెప్పండి? ఎంత అమౌంట్ అరేంజ్ చేసి ఎంత కట్టారు 5 నెలల? కనీసం ఈఎంఐ కట్టిరా? క్వశ్చన్ కి నేను ఆల్రెడీ ఇప్పటికి 10 సార్లు ఆన్సర్ చేసిన, ఏం అరేంజ్మెంట్ కాలేదు, ఏం కట్టలేదు అని చెప్పేసి. 5 నెలల నుంచి ఇదే చెప్తారు కదా. అడిగిన క్వశ్చన్లే అడిగి టైం వేస్ట్ చేయకండి. 5 నెలలు టైం తీసుకురు, 5 నెలల నుంచి కనీసం మినిమం. ఏం మాట్లాడుతారు మీరు? మీరేం మాట్లాడుతారు సార్? 5 నెలలు టైం తీసుకొని ఏం మాట్లాడుతున్నారు? క్వశ్చన్ లో వెయిట్ లేదు, ఏం లేదు. అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడిగి ఇబ్బంది పెడతారు. మీకు పనికి మళ్ళీ క్వశ్చన్ 5 నెలలు టైం తీసుకొని 5 నెలలకి ఏం చేస్తున్నావు ఎన్నిసార్లు అడుగుతారు సార్ మీరు? 5 నెలల నుంచి ఏం పని చేస్తారు? మినిమం అమౌంట్ కూడా మినిమం అమౌంట్ కట్టడానికి ఏమవుతుంది సార్ చెప్పండి? మినిమం అమౌంట్ లేకుండా ఉన్నారా సార్ మీరేమన్నా? 5 నెలలు టైం తీసుకోక మినిమం అయినా కట్టాలి కదా. మినిమం కొత్త క్వశ్చన్ లేని మాట్లాడదాం. మీరు కొత్త క్వశ్చన్ ఏంటంటే పైసలు కట్టాలని లేదా సార్ మీకు? కొత్త క్వశ్చన్ లేదు సార్. అంటే ఓన్లీ మీరు క్వశ్చన్లకు సమాధానం చెప్తారు, మరి పైసలు ఎవరు కట్టాలి సార్? క్వశ్చన్లకు సమాధానం అంటే మీరు సమాధానం కాల్ చేసింది నాకు. క్వశ్చన్ లేరు, కొత్త క్వశ్చన్ లేరు, కొత్త క్వశ్చన్లకు సమాధానం చెప్తుంటే మరి పైసలు ఎవరు కట్టారు? 1,25,000 నేనే కడతా. మరి కట్టలే కదా ఇప్పటి వరకు. కట్టలేదు కాబట్టి కాల్ చేసినాం. కట్టలేదు కాబట్టి కాల్ చేసి నాకు ఐడియా ఉంది. ఐడియా ఉన్నప్పుడు కట్టాలి కదా, మరి ఎందుకు కట్టలే? ఇంకా చెప్పండి, మీరు ఎందుకు కట్టలేదు చెప్పండి. ఐడియా ఉంది కదా మీకు, అంత ఐడియా ఉన్నప్పుడు ఎందుకు కట్టట్లేదు? ఎందుకు కట్టలేదు గెస్ చేయాలా? ఏం చేస్తారు సార్? ఏమన్నా ఇల్లు ఏమన్నా చేస్తున్నాం ఏంది? ఏమన్నా గెస్ చేయనీకి? గెస్ చేయండి. ఎందుకు కట్టలేదు? నేను గెస్ చేయాలి, మీకు చెప్తే అర్థం కావట్లేదు, మీరే గెస్ చేయండి. ఎందుకు కట్టలేను పేమెంట్? టైం కొని ప్రతి నెల చెప్తారు కదా. టైం కట్టాడు, సడన్ గా కట్టలేడు, గెస్ చేయండి. ఎందుకు కట్టలేడు గెస్ చేయండి. మీకేం కొంచెం కూడా అనిపించట్లేదా సార్? 5 నెలల నుంచి చెప్పిన మాట చెప్పడానికి, 5 నెలల నుంచి చెప్పిన మాట చెప్పడానికి కొంచెం అనిపించట్లేదా సార్ మీకు? కొంచెమైనా ఏమనిపించాలి? ఏమనిపించట్లేదా? పక్కన వాళ్ళ పైసలు నేను వాడుకున్నా కట్టాలి, ఇన్ని రోజులు అయిపోయిందని ఏమనిపించట్లేదు సార్? ఎందుకు అనిపించట్లే? నాకు అనిపించట్లేదు సార్. అదే సార్, ఎందుకు అనిపించట్లేదు సార్? అదే మీ జోలోకి వెళ్ళి పైసలు అయితే ఏమనిపించదు, అట్నే ఉంటుందా? అట్లా ఉంటుంది సార్. అట్లే ఉంటుందా సార్? మీరు మీ జోలోకి వెళ్ళి పైసలు వేరే తీసుకొని 5-6 నెలలు కట్టపోయినా కానీ ఎత్తుకుంటారా? ఏమన్నా నేను వదిలేస్తా. వదిలేస్తారా పైసలు? వదిలేస్తారా మీరు? ₹1,00,000 ఇప్పిండి సార్, మాకు కూడా అట్నే వదిలేద్దరు మీరు.
అదే సార్ 1,00,000 రూపాయలు పే ఇప్పింది నాకు. స్లిప్లు పంపించండి సార్, నాకు పే స్లిప్లు పెట్టుకొని ఇచ్చారు కదా, పే స్లిప్లు పే స్లిప్లు పంపించండి. పెట్టుకొని ఇచ్చాను. అవును సార్, మీకు నెలకి 32,500 జాబ్ ప్రొఫైల్ పంపించారు కదా, ఇస్తా. నేను పంపించాలా? నా పే స్లిప్లు పంపించాలా సార్ మీకు? పే స్లిప్లు అన్ని ప్రాపర్ గా, ఇంకా ఐటీఆర్లు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ సార్ ఉన్నారా మీరు ఇప్పుడు? ఫోటోలు 3 అన్ని పంపిస్తారు, సైన్, అన్ని పంపిస్తారు. మీరు ఇప్పుడు జిరాక్స్. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.